రైట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పెన్నా నదిలో చిక్కుకున్న ముగ్గురు భక్తులను సహాయక సిబ్బంది రక్షించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు రాజరాజేశ్వరి అపార్ట్మెంట్ కు చెందినటువంటి గోవర్ధన్ రెడ్డి, రామలక్ష్మమ్మ, ఓబులమ్మ పౌర్ణమి సందర్భంగా కన్యతీర్థంలో నిద్ర చేసి తెల్లవారుజామున సున్నప్రాళ్లపల్లి మీదుగా ప్రొద్దుటూరుకు కారులో బయలుదేరారు. భారీ వర్షాల నేపథ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేశారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో జమ్మలమడుగు మండలం దానవులపాడు సున్నప్రాళ్లపల్లె మధ్య పెన్నా నదిపై వేసిన రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు నది మధ్యలో చిక్కుకుపోయారు. విషయం భూపేశ్ రెడ్డి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకుని నదిలో చిక్కుకున్న ముగ్గురిని రక్షించారు. పెన్నా నదిలో చిక్కుకున్న ముగ్గురు భక్తులను సహాయక సిబ్బంది రక్షించినటువంటి బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు రాజరాజేశ్వరి అపార్ట్మెంట్ కు చెందినటువంటి గోవర్ధన్ రెడ్డి, రామలక్ష్మమ్మ, ఓబులమ్మ పౌర్ణమి సందర్భంగా కన్యతీర్థంలో నిద్ర చేసి తెల్లవారుజామున సున్నప్రాళ్లపల్లె మీదుగా ప్రొద్దుటూరుకు కారులో బయలుదేరారు. భారీ వర్షాల నేపథ్యంలో వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నా నదికి నీటిని విడుదల చేశారు. నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో జమ్మలమడుగు మండలం దానవులపాడు సున్నప్రాళ్లపల్లె మధ్య పెన్నా నదిపై వేసిన రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు నది మధ్యలో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది అక్కడికి చేరుకుని నదిలో చిక్కుకున్న ముగ్గురిని రక్షించారు. సకాలంలో సహాయక సిబ్బంది స్పందించడం వల్లే వారిని రక్షించగలిగామని కూడా దీనికి సంబంధించి చెప్తూ ఉన్నారు అధికారులు. పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టడంతో ముగ్గురు కూడా సేఫ్గా ఉన్నారని ఈ నేపథ్యంలో టీడీపీ ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి చెప్తున్నారు. అధికారులు కూడా అక్కడ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫోన్ నెంబర్